బీసీల హక్కుల సాధన కోసం ఇక పోరాటమే శరణ్యమని ఎమ్మెల్సీ కోదండరాం స్పష్టం చేశారు. ప్రధాని మోదీ కనీసం బీసీల డిమాండ్లను పట్టించుకోలేదని ఆయన ఆక్షేపించారు. జనగణనలో బీసీ వర్గాలకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు హైదరాబాద్ అంబర్పేటలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను మధుసూదనాచారి, జాజుల శ్రీనివాస్ గౌడ్తో కలిసి కోదండరాం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. బీసీలకు న్యాయం జరిగే వరకు రాజీ లేని పోరాటం చేస్తామని నాయకులు పునరుద్ఘాటించారు. సమిష్టిగా భవిష్యత్తు కార్యాచరణతో ముందుకు సాగుదామని వీహెచ్కు సూచించారు. జాతీయ స్థాయిలో పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రధానమంత్రి గారి ఉపన్యాసం విన్నాక స్పష్టంగా అర్థమైంది. తెలంగాణకు బాగుపడే విషయాలు చెప్తారేమో అనుకుంటే మరి దాంట్లో మనకేం కొత్తదనం కనబడలేదు. పెట్రోల్ తక్కువ వాడరు, మెట్రో రైలే ఎక్కువ, వ్యవసాయంలో ఫెర్టిలైజర్ వాడకం తగ్గించండి, బంగారం కొనకండి. ఇవి చెప్పడానికి ఇంత పెద్ద మీటింగ్ పెట్టవలసిన అవసరం అయితే నాకు కనబడతలేదు. మా దీక్షకు ఇవాళ విరామం ఇచ్చి పోరాటానికి నాంది పలకవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. నేను నా మిత్రులందరి తరఫున మిమ్మల్ని కోరుతున్నాను. తప్పనిసరిగా ఆల్ ఓవర్ ఇండియాలో తిరుగుతాం, అందరం తిరుగుతాం. దీన్ని సాధిస్తేనే మన ఫ్యూచర్, లేకపోతే ఇక మన ఫ్యూచర్ లేదు. ప్రతిసారి జ్యుడిషియరీ అడుగుతారు, వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ, వాట్ ఈజ్ యువర్, ఎంతమంది జనములని అడుగుతారు. కాబట్టి దీన్ని సాధించుకుంటే ఫ్యూచర్ లో మన రిజర్వేషన్ వస్తాయి.